Subscribe to our channel and press the bell icon for the latest updates. కాఫీ విత్ కరణ్ షోలో తాను మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీయడంతో హార్దిక్ పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడని అత్రి మెంటర్ మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే తెలిపారు. ఆ షోలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని వివరించాడు. ప్రస్తుతం పాండ్యా టీమిండియా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని మోరే తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్ మోరే మాట్లాడుతూ ఆ షోలో పాండ్యా కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడాడు. కానీ పాండ్యా స్వభావం, వ్యక్తిత్వం అటువంటిది కాదు. పొరపాట్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. దీనిపై ఇప్పటికే బీసీసీఐకి మహిళలకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం అన్ని వివాదాలు తొలగిపోయాయి. పాండ్యాకు ఇప్పుడు క్రికెట్ గురించి తప్ప వేరే ధ్యాసే లేదు. ప్రపంచ కప్లో టీమిండియాకు పాండ్యా అదనపు బలం. కేఎల్ రాహుల్ కూడా తన పొరపాట్లను సరిదిద్దుకున్నాడు. జట్టులోకి త్వరలోనే తిరిగి వస్తాడని భావిస్తున్నా. ప్రపంచ కప్లో పాండ్యా తప్పకుండా ఉంటాడు. ఇంగ్లాండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచ కప్లో టీమిండియానే ఫేవరెట్. అయితే భారత ప్రపంచ కప్ జట్టులో పాండ్యా తప్పకుండా స్థానాన్ని సంపాదిస్తాడు. పాండ్యాతోనే టీం బ్యాలెన్స్గా ఉంటుంది. డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేయడంలో పాండ్యా దిట్ట. అదేవిధంగా బౌలింగ్, ఫీల్డింగ్లోనూ అదరగొడుతున్నాడు. దీంతో ప్రపంచ కప్లో టీమిండియా ప్రధాన ఆటగాడు పాండ్యా అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ కిరణ్ మోరే పాండ్యా గురించి పలు విషయాలు వెల్లడించారు. కాఫీ విత్ కరణ్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించి విచారణ చేపట్టారు. తొలుత క్రికెట్ పరిపాలక కమిటీ వినోద్ రాయ్ 2 మ్యాచ్లు నిషేధించడంతో సరిపెట్టాలని భావించిన మరో సభ్యురాలు డయానా ఎడ్బుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు. కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్పై సీఓఏ నిషేధాన్ని ఎత్తివేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.